మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీస్తానని వ్యాఖ్యలు చేయడం పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీసి నిలబెడతారని, రాష్ట్ర పోలీసుల మనోభావాలు ఆత్మధైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాట మీరు చూడండి, కావాలంటే వారానికి ఒక పోలీసు మా సోదరుడు మరణిస్తా ఉన్నారు. హార్ట్ అటాక్, ఈ మధ్య అన్ని హార్ట్ అటాక్లే, యాక్సిడెంటల్, హార్ట్ అటాక్, తీవ్ర పని ఒత్తిడి. ఏం చేస్తారు? చనిపోక. ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలు కలిగిస్తే మరి ఇంక సమాజం మీకు ఏం చెప్తున్నారు? చండాలంగా అనకూడదు, కానీ పోలీసు బట్టలు ఊరదీయాలంటే ఏం చూడాలని? ఎంత దారుణమైన మాట్లాడండి పదాలు. ఎట్లా నిజంగా చాలా బాధాకరం. మేము గతంలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ సందర్భంగా తెలియస్తున్నాం. ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలని, మీరు ఏదైతే నిన్న దినం వ్యాఖ్యలు పోలీసులు తెలిసి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్ లో పనిచేస్తా ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తా ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న